ఇక ప్రభుత్వం గ్రూప్ 2 విద్యార్థులపై కక్ష కట్టిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఎగ్జామ్ డేట్ ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న 3500 గ్రూప్ 2 పోస్టులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు కృష్ణయ్య. ఏప్రిల్ 24న జరగవలసినటువంటి పరీక్ష జూన్ 24 లేదా జూలై 24న చేస్తామని కూడా ప్రకటించారు, అసెంబ్లీలో ప్రకటించారు. నేడు ఇంతవరకు ప్రకటించి పోస్ట్పోన్ చేసినారు. ఉద్యోగాలను మేము 3500 గ్రూప్ 2 కింద ఉన్నాయి, అవన్నిటినీ ఒకే దఫా ఇవ్వాలి. కేవలం గ్రూప్ 2 కింద 439 పోస్టులు మాత్రమే ప్రకటించారు. 439 పోస్టులకు దాదాపు 5,70,000 దరఖాస్తులు వచ్చాయి. అనేక మంది పిహెచ్డీలు పీజీలు చేసేటోళ్ళు 30 ఏళ్ళు అయితే కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా గ్రూప్ 2 ఎప్పుడు పడుతుంది, గ్రూప్ 1 ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూస్తుంటే ప్రభుత్వము మేము విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయగా అప్పుడు మేము ముఖ్యమంత్రితో మాట్లాడితే వాయిదేశారు. మళ్ళా ఆ తర్వాత పోస్టులు పెంచడంలో మౌనంగా ఉన్నారు. డేట్ ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా మీరు పోస్ట్ పోన్ అడుగుతారా అని కచ్చా కట్టి ఆ ఇష్యూని ఇంకా గందరగోళంలో పడేయడానికి చూస్తున్నారు. వెంటనే విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు, మేము 2 లేదా 3 నెలలు వాయిదేయమన్నాం, వేసిండ్రు. వెంటనే డేట్ ప్రకటించాలి. అనుకున్నట్టుగా మొత్తం వేకెన్సీలు 22 డిపార్ట్మెంట్లో కలిసి 3500 వేకెన్సీలు డైరెక్ట్ కోటా కింద రావాలి గ్రూప్ 2.